మాతృదేవోభవ. అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి, అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి, మన్నించి పూర్వకర్మల సున్నంబుగజేయుమమ్మ శూలధరాణి, మన్నించి పూర్వకర్మల సున్నంబుగజేయుమమ్మ శూలధరాణి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 954వ భాగానికి స్వాగతం పలుకుతాం. పారిశ్రామిక వీధులందున ప్రజా ప్రాణమ్ములేణమ్ములవు, ఏ రాత్రం మన ఏది పెళ్ళుమనును, ఏ వేళ దుర్వాయువుల్ ధారాపాతముగా శ్రమించి బ్రతుకున్ దండించును, నేటికిన్ పోరాటమున విస్మరింపగలరా భోపాల్ విషజ్వాలలన్. ఇప్పటికి కూడా ఇంకా ప్రకృతిని ప్రేమించి ప్లాస్టిక్ వాడకం తగ్గించి చెట్లని పోషించి, పూజించడం కాదు చెట్లని పోషించి చేస్తే యజ్ఞాలు మనం చేసే విధానం, తద్వారా సృష్టింపబడే పవిత్ర వాయువులు ఈ భూమిని ఎంత కాపాడతాయో భోపాల్ విష ప్రమాదం కూడా నిరూపించింది. కానీ యజ్ఞం అలా జరగాలి, అందుకోసం జరగాలి, వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు. ప్రజలందరూ బాగుండడానికి జరగాలంటే ముందు వాతావరణం బాగుండాలి. ప్రజలు బాగుండడం అంటే అదండి లోక కళ్యాణం అంటారంటే అర్థం ఏమిటి? అర్థం లేని మాట కాదు, అర్థం కాకుండా చేశారు దాన్ని. లోక కళ్యాణం అంటే నిర్లక్ష్యమా? లక్ష్యం లేకుండానా? లోక కళ్యాణం అంటే లోకం ఎలా తయారైంది? పంచభూతాలతో. ఆకాశాద్ వాయు, వాయువు అగ్ని, అగ్నేరాపకాభ్య పృథివీ, పృథివ్యాం ఓషధే, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష. మరి లోక కళ్యాణం అంటే పంచభూతాలు బాగుండడం. భూమి పవిత్రంగా ఉండాలి, నీరు, దానికి మూలమైన నీరు పవిత్రంగా ఉండాలి, దానికి మూలమైన అగ్ని, దానికి మూలమైన వాయువు, దానికి మూలమైన ఆకాశం. పంచభూతాలు పవిత్రంగా ఉంటేనే లోక కళ్యాణం. లోక కళ్యాణం కోసం యజ్ఞం అంటే అర్థం అది. అప్పుడు ఎలా చేయాలో అలాగే చేయాలి, ఏవి వాడాలో అవే వాడాలి. పూర్తిగా చిత్తశుద్ధి ఒక్కటే ప్రమాణం యజ్ఞ నిర్వహణకి. హడావుడు కాదు, ఆర్భాటం కాదు, వీరికి గంటల గంటలు యజ్ఞం మహిమాన మాట్లాడడం కాదు. యజ్ఞం శాస్త్రీయం, మహిమతో సంబంధమే లేదు దానికి. యజ్ఞం శాస్త్రీయం, ఇది సైంటిఫిక్. అది వాడవలసిన పదార్థాలు వాడితే, చదవలసిన మంత్రాలు బీజాక్షర సహితంగా అక్కడ ఉచ్చరిస్తే పుట్టవలసిన వాయువులు పుడతాయి, భూమి వాయువు పవిత్రం అవుతాయి. ఆయా వ్యక్తుల నియమనిష్టలు ప్రధానం అక్కడ. హడావుడి జనం రావడం, కోట్లు పోటెత్తడం, అక్కడ హుండీ పెట్టడం ఇది ప్రధానం కాదు. వీళ్ళు అలాగా లేదు కదా. అబ్బే శతచండీ సహిత, సహస్ర రుద్ర సహిత, లక్ష గణపతి సహిత, కోటి విష్ణు సహిత, చిత్తశుద్ధి రహిత యాగం కుటో అన్నీ సహితమే, చిత్తశుద్ధి ఒకటే రహితం. ఎన్ని కలిపేస్తే అంత జనం వస్తారు, ఎంత ప్రచారం చేస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతానికో ఆ గుడికో ఏదో వైభవం పట్టాలి, ఆ వైభవం కోసం ఇదంతా. లోక కళ్యాణం ఏం లేదు, లోక కళ్యాణం అని చెబుతారు. నిజంగా లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తే యజ్ఞం కోసం వాడిన ఏ పదార్థము కూడా తర్వాత నేలని కలుషితం చేసేలా ఉండకూడదు. ఒక ప్లాస్టిక్ సంచి కూడా అక్కడ కనపడడానికి వీల్లేదు. అన్ని రకరకాలుగా వాడేసేయడం యజ్ఞం అనడం. ఎక్కడి నుంచి వస్తుంది పవిత్రత? అంటే మౌలికార్థం ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఆ మౌలికార్థం విడిచిపెట్టేసాం మనం, మన గోళం మనం మొదలెట్టాం. సరిగ్గా అర్థం చేసుకుంటే యజ్ఞాన్ని మించింది లేదు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవక, యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞ కర్మ సముద్భవక. యజ్ఞం అనేటువంటి పవిత్ర కర్మను చేయవలసిన విధంగా చేస్తే దానివల్లే వర్షాలు పడతాయ్యా, దానివల్లే పంటలు పండుతాయ్యా, దానివల్లే అన్నం దొరుకుతుందయ్యా. భగవద్గీతలో చెప్పాడు, ఇదంతా శాస్త్రీయం అండి. మీరు యజ్ఞం చేస్తే నేను పంటలు పండిస్తాను కృష్ణుడు చెప్పరా? కృష్ణుడు దానికి కాదు బాధ్యత వహించేది. మహిమేం లేదు అక్కడ, అంత శాస్త్రీయం, అది వాస్తవం, సత్యం. యజ్ఞంలో అపూర్వమైన ఒక శక్తి పుడుతుంది, దాని పేరే అపూర్వం. టెక్నికల్ నేమ్ అది, అపూర్వం అంటారు దాన్ని. ఎక్కడ అగ్గిపుల్లలు వాడితే, ఎక్కడ కిరసనాయలు వాడితే వాయువులు పాడవుతాయని కట్టెన పెట్టి మధించి, గంటసేపు మధించి అగ్నిని పుట్టిస్తారండి మన పూర్వుల గొప్పతనం అది. ఆరని పెట్టి అగ్నిని పుట్టిస్తారు, కిరసనాయలు వాడరు. అదే పెట్రోల్ పోసి అంటిస్తే ఒక్క నిమిషం పని చేయరు. అలాగా ఎంత యాతనైనా సరే పాపం ఇద్దరు బ్రాహ్మణులు అలా కూర్చుని ఇలాగి అరని పుట్టిస్తారండి. అంటే సహజంగా కట్టెలో అగ్ని ఉంది, మధిస్తే వస్తుంది. ఈ శరీరం కూడా ఒక కట్టె, అందులో పరమాత్మ అగ్ని తేజస్సు రూపంలో ఉన్నాడు, మధిస్తే వస్తాడు. ఎంత చక్కని మాట, ఎంత చక్కని సందేశం. ఆ మథనం చూస్తే ఈ మథనం అర్థమవుతుంది. లేకపోతే అగ్గిపుల్ల గీలేక, పెట్రోల్ పోయలేక యజ్ఞానికి అంత శ్రమ ఎందుకండి? సహజంగానే పుట్టాలి.
నువ్వు శ్రమపడు, అంతేగాని సులభమైన ఉపాయాలు వెతక్కు. లోక కళ్యాణం అంటే అది. అర్థం లేని మాట ఏం కాదు, అది సార్థకమైన మాట. అందులో వ్యక్తుల ప్రయోజనాల సమస్య లేదు. ఆ యజ్ఞం విభూతి పెట్టుకున్నామండి, మాకు పిల్లలు పుట్టారండి, దీన్ని చెప్పగా మా ఈ మాటలు ఇంకా విభూతికి పిల్లలకి సంబంధం లేదు. అయితే అక్కడి నుంచి పిల్లల కోసం వస్తారు జనం అక్కడికి. ఇంకా విభూతి పెట్టుకోవడం ఒక పెద్ద గొప్ప విషయం కింద భావిస్తారు అక్కడ. అక్కడ శాస్త్రీయంగా యజ్ఞం జరగడమే ప్రధానం, అంతే. ఏ వ్యక్తుల ప్రయోజనాలు అక్కడ ప్రధానం కాదు, ఎంత పెద్దవాళ్ళైనా. అప్పుడు లోక కళ్యాణమే జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు కూడా కోరుతున్నది లోకం గురించి, వాళ్ళ సొంతమేం లేదు అక్కడ. ఇది యజ్ఞం, అది అనేక సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు అవి లేకపోగా మొత్తం వాయువులన్నీ కలుషితం చేస్తుండే ఫ్యాక్టరీల కారణంగా ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. జపాన్లో జరిగింది, మన దగ్గర జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. అణుధార్మికత కారణంగా జపాన్ విలవిలమనలేదండి 3-4 ఏళ్ల క్రితం. ఇప్పటికింకా కోలుకోవడం కష్టం అవుతోంది. అంత సాంకేతికత అభివృద్ధి చెందిన దేశం పరిస్థితి అలా ఉంటే మన సంగతి చెప్పేది ఉంది. ఇంకా అణువంత ధార్మికతయును కనరాది కలియుగాన, దాని మీద ఓ చమత్కారం చేస్తున్నాడు, ఒక చమత్కరిస్తున్నాడు. అణుధార్మికత ఎంత గొప్పదయ్యా. అణువంత ధార్మికతయును కనరాది కలియుగాన, కానీ పాపంబు అణుధార్మికతలు రేగగ పెనుముప్పునబడి జపాను విలవిలమనదే. కానీ పాపంబు అణుధార్మికతలు రేగగ పెనుముప్పునబడి జపాను విలవిలమనది. 10-15 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం తర్వాత ఎన్నో చోట్ల జరిగింది. అక్కడి నుంచి అణు రియాక్టర్లు పెడతామంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరి వాళ్ళు ప్రాణం ప్రమాదంగా భావించరా? ప్రధానంగా ఆలోచించద్దా? పరిశ్రమ అభివృద్ధి మంచిదేనండి, తగిన జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? అందులో మన దేశంలో ఉన్న జాగ్రత్తల తూటాకులతో గోడ కట్టేసి ప్రహారీ గోడ అంటాడు ఈ పెద్ద మనిషి. ఇక్కడ రాస్తారు, పెద్ద గోడ కడుతున్నామని రాస్తారు, తూటాకులు పెడతారు అక్కడ, తూటికారులు. చిన్నపిల్లలు గూటి బళ్ళు ఆడుకుందుకు పీకేస్తారు వాటిని. వీడు వెంటనే చూసిన వాడు గట్ట గోడ కనుక చూసేసా ఆల్ రైట్, వాడు ఇంగ్లీష్ సంతకం పెట్టేస్తాడు. వాడు చెప్పిందల్లా నమ్మడమే కానీ మనం చూడడం నిజంగా ఏమయ్యాలా, ఎందుకు కట్లా, అలా ఎందుకు లేదు, వ్యర్థ పదార్థాలు ఎక్కడికి పోతున్నాయి. ఇది గోదావరిలో కలవడం ఏంటి? ఇంకా గోదావరిలో స్నానం చేసేవాడు పరిస్థితి ఏమిటి? సాగునీరు ఏమిటి, తాగునీరు ఏమిటి? మన నదులు మనమే పాడు చేసుకుంటాం. నదీ గర్భంలో నీళ్లు తీసే అవకాశం కిన్లే కంపెనీ వాడికి ఇస్తాం, అది వాడు విదేశీ. వాడు ఇప్పుడు శుభ్రంగా సీసా 20-30 చేసి అమ్ముకుని శుభ్రంగా దోచుకుంటాడు జనాన్ని. వ్యక్తిగత స్వార్థానికి స్వస్తి పలికి దేశభక్తిని పెంపొందించుకోవడమే ఒకే ఒక పరిష్కారం. అది చిన్నప్పటి నుంచే జరగాలి. అసలు ఒక ఫ్యాక్టరీ పెట్టి తన సొంత లాభం చూసుకుంటున్న వాడిని దేశద్రోహి కింద చూడాలి. నీ సొంత లాభం కాదు, జనానికి ఏం చేసావు, ఎందుకు ఆ మురుగునీరు వస్తుంది, దానికి ఏం చేసావు నువ్వు అని చుట్టుపక్కల వాళ్ళే మొత్తం వాడికి నిలదీయాలి, వాడు బయటికి రానియద్దు. వాళ్లే శుభ్రంగా రాజకీయాల్లో చేరతారు, నాయకుల్ని కొనేస్తారు హాయిగా బ్రహ్మాండంగా. ఇంకా మాకు ఇవ్వండి సార్, మిమ్మల్ని ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం సార్ చేతులు నడుపుతారు, వాడు ఇచ్చేస్తారు వీడికి. ఈ పార్టీలో ఉండమంటే ఎందుకు? ఇంకా పార్టీలు గులాబీలు అయితే, చామంతి పూలు అయితే, ఏదైనా కంపు ఒకటే. మనకి చిత్తశుద్ధి లేనప్పుడు ఏ పూలైనా ఒకటే. ఎవరికి ఇస్తున్నాం, ఏం చేస్తున్నారు, ఎలా నడుస్తుంది? ఇదంతా మొత్తం ప్రజల కోసం కదా. ఆ ధోరణితో ఉండాలి. లేకపోతే అణువంత ధార్మికత ఏమో కనరాది కలియుగాన, తల్లిని బిడ్డ చంపేస్తున్నాడు, బిడ్డన తల్లి చంపేస్తుంది. చచ్చిపోయిన వాడు శవం ముందు పెట్టుకుని అంత్యక్రియలు మానేసి ఆస్తుల కోసం నెత్తురొచ్చేలా కొట్టుకుంటున్నారు. భర్తను కొట్టించడానికి భార్య రౌడీల్ని పెడుతోంది, భార్యను సజీవ దహనం చేస్తున్నాడు భర్త. ఇటువంటి ప్రపంచంలో ఉన్నవాడిని కలియుగంలో ఎక్కడ అణువంత ధార్మికత కూడా లేదు ఇక్కడ. కానీ అణుధార్మికత బ్రహ్మాండంగా ఉంది. ధర్మం ఎక్కడా లేదు, కానీ రేడియం బ్రహ్మాండంగా వ్యాపిస్తుంది. మరి వ్యాపిస్తుంది. పాపం పండం అంటే అదే. అణువంత ధార్మికతయును కనరాది కలియుగాన, కానీ పాపంబు అణుధార్మికతలు రేగగ పెనుముప్పునబడి జపాను విలవిలమనది. అణుధార్మికత కారణంగా జపాన్ దేశం ఎలా విలవిల్లాడిపోయిందో తెలియదా? అంత దూరము పోనే ఎలా అబ్జనాభ. జపాన్ అనగానే కొంతమంది ఎప్పుడో జరిగింది, అప్పుడు జరిగిందండి, ఇంకోటి జరిగింది మన దగ్గర అమలాపురంలో బ్లో అవుట్. ట్యాక్సీల వాళ్ళు బాగుపడ్డారు, చూడడానికి వెళ్ళారు చాలామంది, పుణ్యక్షేత్రం చూసినట్టు. మనకు అదో వింత.
అసలు దానికి నివారణ చర్యలు ఎందుకు జరిగింది, ఈ చర్చ ఎక్కడా ఎదురుగా పేపర్లో ఏదో కొద్దిగా వ్యాసాలు రావడం తప్పితే ప్రజల చైతన్యం అలా ఉండదండి ఈ దేశంలో. విచిత్రం. అక్కడ మంటలు వస్తున్నాడు 3 రోజులుగా చూద్దాం పద. అగ్నిదేవుడు అమ్మ ఆయన దేవుడు అయిపోయాడు, అందరూ దేవుళ్ళే. విచిత్రం ఏమిటంటే 95లో 96లో 94లో ఎప్పుడో జరిగింది ఆ ప్రమాదం. నేను కాకినాడలో ఉన్నాను అప్పుడు. అమలాపురం మాకు బాగా దగ్గర. ట్యాక్సీలు వాళ్ళు బాగుపడ్డారండి. విదేశాల నుంచి వచ్చేసే రకంగా చూడడానికి, మంటలు చూడడానికి. అదేమన్నా యజ్ఞమా? ఎంత విచిత్రంగా ఉంటారండి దేశ ప్రమాద నివారణ మీద దృష్టి పెట్టడం కాదండి. దాంట్లో ఏదో ఉంటుంది గొప్ప. కలియుగంలో ఇలా జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారట. బ్రహ్మంగారు ఒకరి మధ్యలో ఆయన అప్రతిష్ట పాలు చేయడం, ఆయన ఇలాంటివన్నీ చెబుతూ కూర్చుంటాడా? ఆయన జాగ్రత్త పడమని చెప్పాడు పాపం. ఆయన ఏది చెప్పినా బ్రహ్మంగారు వెనకాల జాగ్రత్త పడమని చెప్పాడు. అంతేగాని ఈ ప్రమాదాలను చూస్తూ కూర్చోండి నన్ను ఆరాధన చేయమని బ్రహ్మంగారు చెప్పలా. అంతటి మహాయోగి అలా చెప్పడగా ఈ మాటలో ఎంతసేపు వారు చెప్పారు, వీరు చెప్పారు, ఆ పుస్తకంలో ఉంది, భవిష్య పురాణంలో అయితే ఉంటే ఏమిటి? జరిగిన ప్రమాదం ఏమిటి? దానికి ఏం చేయాలి? ఈ చూడ్డానికి వచ్చిన ప్రజలందరూ మొత్తం అక్కడ ఓఎన్జీసీ వాళ్ళని నిలదీసి ఉంటే మరో ప్రమాదం మరోసారి ఆ స్థాయిలో కానీ కనీసం కింద స్థాయిలో కానీ జరగదండి. ఆ చైతన్యం ఈ ప్రజల్లో ఉండదండి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. చక్కగా మాట్లాడకుండా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచో వస్తారా? అక్కడ అమలాపురంలో పెడతారా? ఉద్యోగాలన్నీనేమో ఉత్తరాది వాళ్ళక, కష్టపడేదేమో తూర్పుగోదావరి జిల్లా కార్మికుల, మంచినీళ్ళు మోసే పనులన్నీ వీళ్ళకి, మేనేజర్ పోస్టులన్నీ వాళ్ళకి. దీనికోసం అక్కడ స్కూలు, అది మళ్ళీ హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు ఉండదు అక్కడ. తెలుగు చెప్పేవాళ్ళు లోకువా. మొత్తం దేశంలో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి జాతీయత పేరు మీద పెడుతున్న స్కూల్స్, సంస్థలు, కర్మాగారాల్లో జరుగుతున్నది ఏమిటంటే తెలుగు ఘోరమైన అన్యాయం జరుగుతుంది. తెలుగు వాడికి ప్రాధాన్యం లేదు, తెలుగు భాషకి ప్రాధాన్యం లేదు. కానీ మొత్తం పెట్టిన తెలుగు నెల కంపు అంతా మనకి, కంపెనీ వాడిది, కంపు మనకి. ప్రమాదాలు, దుర్వాయువులు తెలుగు వాళ్ళకి, ఉద్యోగాలేమో ఉత్తరాది వాళ్ళకి. ఎందుకంటే ఆ మేనేజర్లు అక్కడ వాళ్ళు, ఆ పెంటిన వాళ్ళకు వాళ్ళ తెచ్చుకుంటారు, మనం నంబర్ వాళ్ళు. ఈ ఉన్న తెలుగు వాళ్ళం కూడా 2 ముక్కలు అయిపోయింది. ఇంక మొత్తం ఏలుకుంటారు అందరూ కలిసి, అటు ఇటు దోచుకుంటారు శుభ్రంగాను. వాళ్ళ కంపెనీలు పెట్టి, వాళ్ళ భాషలు పెట్టి, వాళ్ళ పెట్టుబడులు పెట్టి. బ్లోటు జరిగితే నేను ఆశ్చర్యపోయింది ఏమిటంటే, ఒక ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన మనిషిగా 94 నుంచే నా బాధ ఏమిటంటే, ఇదేమిటి చూడ్డానికి ఎడుతున్నారు జనంగానే నివారణ గురించి ఒక్కరు మాట్లాడలా. కలియుగంలో ఇలా జరుగుతుందని వ్యాసులు వారు చెప్పారు. బ్లోటుకి వ్యాసుడికి ఏమి సంబంధం? నేను భాగవతం చదివాను, ఎక్కడ చెప్పలేదు ఆయన. ఏం చదవరండి, వ్యాఖ్యానం చేస్తారండి. సరిగ్గా కలియుగంలో ఇలా జరుగుతుందని చెప్పారటమ్మా, మంటలు అలా వస్తాయి ఏదో చెప్పేస్తారంతే. ఎవరు చెప్పలా. అది జరిగింది ప్రమాదం. దాని మీద ఏం కవిత్వాలు చెప్పుకున్నా మనం దానికి నివారణ చర్యలు తీసుకోవాలి. అందుకే ఓ చొరకేయడానికే నేను పద్యాలు రాశాను ఈ కావ్యంలో పెట్టేదాన్ని. ఆ బ్లోట్ ఎలా వచ్చి ఉంటుందంటే, బహుశా మరి జనానికి దేవుడు అంటే నమ్మకం కదా, దేవుడు ఎక్కువ కదా, పోనీ దేవుడి మీదే పెడదాం అని నేను పెట్టా. నిద్రంచెందిన బాలనేత్రు నుడిలో నిద్రించు బాలుండు నౌ భద్రేభాననుడు. నిద్రం చెందిన పాలనేత్రు నుడిలో నిద్రించు బాలుండు నౌ భద్రేభాననుడు. ఏమి వింతయని చాపల్యంబు పీడింప, ఏమి వింతయని చాపల్యంబు పీడింప, నిర్నిద్రుండై చిటివ్రేలితో నుదుటి కన్రెప్పింత పైకెత్తెనో. నిర్నిద్రుండై చిటివ్రేలితో నుదుటి కన్రెప్పింత పైకెత్తెనో. ఆ రుద్రాక్షి ప్రళయాగ్నికీలలు మిమున్ బ్లో అవుట్టనం జుట్టవే. ఆ రుద్రాక్షి ప్రళయాగ్నికీలలు మిమున్ బ్లో అవుట్టనం జుట్టవే. జనం భావాలు చూసాయి బాబు. ఈ జనానికి ఏం చెప్పాలన్నా పురాణాల మీద పెట్టే చెప్పాలరా, వేరే చెప్తే వీళ్ళు వినర్రా. అందుకని అలాగే చెప్పాను నేను. నిజమేనమ్మా, మీరేనుకుంటున్నది దేవుళ్ళు ఎలా ఏం జరిగింది తెలుసా? కైలాసంలో శివుడు పాపం మధ్యాహ్నం భోజనం చేసి, ఆయనకి మాకు మళ్ళీ భక్తాయాసం ఉంటుంది కాబట్టి, పార్వతి కాసేపు పడుకుంటానే, ఆ వంటింట్లో పనులు చూసుకుని నువ్వు కూడా కాసేపు పడుకో, వెరుదానివి అసలే పని మనిషి రాలేదు వేళ అని చెప్పి పాపం ఆ పార్వతీదేవికి చెప్పి ఆయన కాస్త పడుకున్నాడు. కైలాసం చల్లగా ఉంటుందిగా, పడుకున్నాడు మంచుకొండ. ఆవిడేం చేసింది, మీకేం మగాళ్ళు పడుకుంటారు, మాకు 100 సవరించుకోవాలి ఇక్కడ, ముందు ఆ ఖురాన్ చూడండి, వాడో పెద్ద గోళ అని వినాయకుడు. ఖురాన్ కాస్త దగ్గర పడుకోబెట్టుకోండి, మధ్యాహ్నం పడుకోండి అంది. సర్లే అన్నాడు ఆయన. పాపం పడుకున్నాడు. ఈ ఖురాన్ దగ్గర పెట్టుకున్నాడు వినాయకుడు. శివుడికి నిద్ర అట్టేసింది. శివుడికి నిద్ర అడితే 3 కళ్ళు మూసుకునే ఉంటాయిగా, 3వ కన్నా ఎప్పుడు మూసుకుంటుంది, 2 కళ్ళు మామూలుగా మూసుకున్నాడు, పడుకున్నాడు.
మరి జనానికి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని చైతన్యవంతులు చేయాలంటే పౌరాణికమే మార్గం. మహాకవి శ్రీశ్రీ ఎంచుకున్న మార్గం కూడా ఇదే. విప్లవ మార్గం చెప్పడానికి ఆయన వేద మార్గం ఎంచుకున్నాడు. అదే హరోం ఆయన కదలండి అనే మాట ఏమిటి? జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి ఏమిటి? ఇదే సరైన కవులు గ్రహించాల్సిన విషయం. విదేశీ భాష, విదేశీ మూలాలు ఇక్కడ పనికిరావండి. ఇందులోంచి చెప్పాలి. ఏం చెప్పినా సరే ఇందులోంచి చెప్పా. నిద్రం చెందిన పాలనేత్రు నొడిలో నిద్రించు బాలుండునవు భద్రేభాననుడు. భద్ర ఇభ ఆననుడు. పట్టపుటేనుగు వంటి ముఖం కలిగినటువంటి గజముఖుడు వినాయకుడు ఆయన ఒళ్ళో పడుకున్నాడు. ఈయన పడుకున్నాడు, ఆయన ఒళ్ళో కుర్రాడు తండ్రి పడుకుంటాడు కానీ కొడుకు పడుకోడు. ఈ పిల్లలు అంతే. తల్లిని తండ్రిని పైగా పడుకున్న వాళ్ళని ముక్కు మీతి పీకుతూ ఉంటారు, ఇలా జుట్టు పీకుతూ ఉంటారు. లేమ్మా అంటున్నాడు. పడుకోనేవారు, కాసేపు పడుకోనేవారు. వాళ్ళ సరదాలు వాడ. బాలుండునవు భద్రేభాననుడు నిద్రం చెందిన పాలనేత్రు నొడిలో. ఇక్కడ పాలనేత్రమే ప్రత్యేకం, అందుకే పాలనేత్రు నొడిలో అని వాడు. లేదా ఏదో గంగాధరుడు అని వాడచ్చు. నిద్రించు బాలుండునవు భద్రేభాననుడు ఏమి వింత అని చాపల్యంబు పీడింప. తండ్రి కేసు చూసి అటు పైనుంచి కిందికి చూస్తే నాకు 2 కళ్ళు ఉన్నాయి, అమ్మకి 2 కళ్ళు ఉన్నాయి, ఈయనకేమిటి 3 కళ్ళు ఉన్నాయి. అది మరి చిన్నపిల్లడికి విచిత్రం కదా. అబ్బో ఇదేమిటో అని సరదాకి ఏం చేశాట, చాపల్యంబు పీడింప నిర్నిద్రుండై నిద్ర పట్టక చిటివ్రేలితో నుదుటి కన్ను రెప్పెంత పైకెత్తారు. ఇదేమిటో చూద్దామని ఆ 3వ కన్ను రెప్ప కొంచెం ఎలా తెరిచట. అదే బ్లోట్ అయిందిరా అబ్బాయి నాన్న. 3వ కన్ను తెరుచుకుంది. ఆ రుద్రాక్షి ప్రళయాగ్నికీలలు మిమ్మును బ్లోవుట్టనం చుట్టవి. నిద్రం చెందిన పాలనేత్రుడిలో నిద్రించు బాలుండునవు భద్రేభాననుడు ఏమి వింతయని చాపల్యంబు పీడింప నిర్నిద్రుండై చిటివ్రేలితో నుదుటి కన్ రెప్పెంత పైకెత్తెనో. రుద్రాక్షి ప్రళయాగ్నికీలలు మిమ్మును బ్లో అవుట్టనం చుట్టవి. తర్వాత పరిహారం జరిగింది విచిత్రంగా. ఒక మొత్తం 1 నెల 2 నెలల్లో వెలిగింది. అలాగే అందరూ చూడడమే సరిపోయింది, మొత్తం యాత్రికుల్లాగా. మొత్తం మీద ఆర్పారు. ఏం చేశారు, విపరీతంగా నీళ్లు తెచ్చి గోదావరి నదంతా పోసేసారని అందులో. అయినా తగ్గలేదు అది. చివరికి వెల్ క్యాపింగ్ అని దానికి ఒక క్యాప్ పెట్టారు. దానికి 2 నెలలు పట్టేసింది. ముందు నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేయడం, తర్వాత క్యాప్ పెట్టి ఆ నూతిని మూసేయడం. ఈ రెండింటినీ కూడా నేను వినాయకుడు చర్యలతో పోల్చి వర్ణించి, వినాయకుడు ముందు గజముఖుడు ముందు కొంత కంగారు పడి తండ్రి పడుకున్నాడు, ఈయనేమో తెలియక నూతిటి కన్ను రెప్పేలా తీశాడు. అదో వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియట. ఒక శాస్త్రీయమైన విషయాన్ని, ఒక వాస్తవాన్ని చెప్పడానికి మనం పౌరాణికమైన కల్పన చేసినప్పుడు ఎప్పుడు ఆ కల్పనతోనే దాని ముగింపు కూడా జరగాలి, లేకపోతే అది అజ్ఞానం అయిపోతుంది. అలా పుట్టింది అలాగే ముగియాలి, అప్పుడే బాగుంటుంది. దానికి తిక్కన గారు నాకు ఆదర్శం. మధ్యలో బాపే చెబుతున్నందుకు ఏమనుకోకండి, కానీ ఆ తిక్కన అంత గొప్పవాడు. ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు అంటాడు. ధర్మరాజు వైభవాన్ని వర్ణిస్తూ అంటాడు అన్నమాట. ఆయన రాజసూయాగం చేసి ఆయన సింహాసనం మీద కూర్చుని ఉంటే రాజులందరూ దేశాల నుంచి వచ్చారయ్యా. అంగరాజు, వంగరాజు, కళింగరాజు, కాంభోజరాజు అందరూ వచ్చేసారయ్యా. నితీష్ కుమారు, లాలు మాత్రమే రాలేదు, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఏవో రకరకాల కానుకలు పట్టుకొచ్చారు. అందులో గొప్ప గొప్ప ఏనుగులు ఉన్నాయట. ఆ ఏనుగులు మంచి మదపుట ఏనుగులు. ఇవి మదం స్రవింపజేస్తున్నాయి ఈ చెక్కెళ్ళ నుంచి, కటభాగాల నుంచి. ఆ స్రవించిన మదం ఎంత ఉంది అంటే, మరి ఎక్కువ మంది రాజులు వచ్చారు, ఎక్కువ ఏనుగులు తెచ్చారు, అందులో ఎక్కువ మదపుట ఏనుగులు, అందులో ఎక్కువ మదం స్రవించింది. ఎంత మదం స్రవించిందంటే ఇభమద పంకంబు, మొత్తం నేలంతా బురద బురద అయిపోయింది. ధర్మరాజు ఇంటి ముందు శుభ్రంగా సిమెంట్ రోడ్డు వేస్తే ప్రభుత్వ పథకంలో భాగంగా అది మొత్తం బురద బురద అయిపోయింది. అంత మదజలం స్రవించిందంటే అన్ని మదపుట ఏనుగులు వచ్చాయి అంటే అంతమంది రాజులు వచ్చారు అంటే ధర్మరాజు వైభవం అంత గొప్పది. ఇది కవిత్వం, ఇది అతిశయోక్తి. కానీ చెప్పాడు. కానీ తిక్కన గారు ఏం చేశాడు గొప్ప తెలివిగా, ఇంతకీ మరి ఆ పంకం అలాగే ఉంటే నేలంతా బురద అయితే రాజులందరూ వెళ్ళడం ఎలాగా, లోపలికి రావడం ఎలాగా? నేలంతా బురద, ఈ బురద కాళ్ళతో లోపలికి వెళ్ళి ధర్మరాజును దర్శిస్తారా? బాగుండదు కదా. అందుకని ఆయన కవిత్వం కారణంగా సృష్టించినటువంటి పంకాన్ని ఆయన కవిత్వంతోనే ఆయన ఎండిపోయేలా చేశాడు. మళ్ళీ ఎలాగా? రాజభూషణ రజోరాజినడగు. ఆ తెలివితేటలు నన్ను ఆశ్చర్యపోయి, అవురా తెక్కన ఓసారి నెల్లూరు వెళ్ళాల్సిందేనయ్యా అనుకున్నాను. ఆ తెలివితేటలండి. ఆయన రాజభూషణ రజోరాజినడగు అని అక్కడ తడిసిపోయిన నేల మళ్ళీ ఎప్పటికప్పుడే ఆరిపోతుంది. ఎలాగా? రాజులు వస్తున్నట్ట తిరుపతి దేవాలయంలో గడుతున్న భక్తుల్లో ఉంది. కానీ తిరుపతి దేవాలయంలో వెళ్ళేవాళ్ళ దారి వేరు, వచ్చేవాళ్ళ దారి వేరు. ఇక్కడ 2 దారులు ఒకటే.
అందుకని వెడుతున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు ఇలా రాసుకుంటూ ఉంటే వీళ్ళ ఆభరణాలు రాసుకుంటున్నాయట. ఆ బంగారపు రజను రాలిపడింది. ఎంత రాలిపడింది అంటే ఈ ఏనుగుల మదజలం వల్ల తడిసిపోయిన నేల మళ్ళీ పొడిబారిపోయే విధంగా రాలిపడింది. అంత రజన పడింది. అంటే అన్ని ఆభరణాలు ధరించారు. అంటే అంతమంది రాజులు వచ్చారు. అంటే ధర్మరాజు ఇంకంతే, ఇంకా నోటి మూయిక్కలే, అంత గొప్పవాడు. ఇలా చెబుతారండి కవులు. నాకు ఆ పద్యం ప్రేరణతో అనిపించింది, మనం సృష్టించిన సమస్యని మనమే పరిష్కరించాలి కదా. వినాయకుడు సరదాకి తండ్రి పడుకుంటే తనకి నిద్ర పట్టక అవయవాలన్నీ పరిశీలిస్తూ ఏమిటో నాన్నగారికి ఒక కన్ను అదనంగా ఉందా, ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఏదన్నా ఉందా, ఏమిటో వికలాంగుళ్ళ ఉన్నాడైనా దివ్యాంగుళ్ళలాగా అని ఓసారి ఏమిటో చూద్దామని ఇలా అన్నాడు. కొంపలు అంటుకున్నాయి, పైకి వచ్చింది అగ్ని రుద్రాక్షి, అదే బ్లో అవుట్. అప్పుడు ఏం చేశాడు, నాన్నగారు లేచారంటే ఏమిటి పని, అమ్మో నాన్న కొట్టేస్తారు ఇప్పుడు. అందుకని గజముఖుడు ముందు కొంత కంగారు పడి తలను గంగాచరిన్ తుండధారజల్ని, తలను గంగాచరిన్ తుండధారజల్ని, వీలుకానంత వీలుకానంత తండ్రికి వెనుక చేరి బుల్లి చేతుల నిటలాక్షి మోసివైచే, బుల్లి చేతుల నిటలాక్షి మోసివైచే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భగవంతుడిని తలుచుకుంటే రాని ఆలోచనలు ఏముంటాయండి, జరగని పనులే ఉండవు. ఆలోచనలు రావడం, భావుకత, కవిత్వం అది పెద్ద విషయమా అమ్మవారు తలుచుకుంటే? అమ్మా నేను సృష్టించాను సమస్యను బ్లోవుట్టు, దీన్ని ముయ్యడం ఎలాగా అని ఒక క్షణం ఆలోచిస్తే ఈ ఆలోచన వచ్చింది. గజముఖుడు ముందు కొంత కంగారు పడి, తండ్రి పడుకున్నప్పుడు ఇంటూ అలర చేసిన పిల్లాడు ఏమంటాడు, తండ్రి లేచేలోగా దీన్ని సదుపాటు చేసేయాలి, లేదా కొట్టేస్తాడు ఆయన లేచి. అది నేను పగల కొట్టలేదు అర్థం, అన్నయ్య పగల కొట్టాడని చెప్పాలి, ఏదో చెయ్యాలి. అందుకని కంగారు పడ్డాడు, ఇదేమిటి ఇది ఏదో వచ్చేసింది, ఇప్పుడు ఎలాగైనా ముయ్యాలి ఇది అని. ఆ నెత్తి మీద గంగానది కనపడింది. ఆ వెంటనే ఈయనకి ఏనుగు తొండం ఉంది, పెద్ద 5 HP మోటార్ లాగా, అలా పెట్టి ఆ నీళ్లు పోశాడు. అదే వాళ్ళు నీటితో అరిపే ప్రయత్నం చేశారు. తలను గంగాచరిన్ తుండధార జల్లి, వీలుగా లేదు, ఎంత చేసినా అది ఆగడం లేదు. అయ్యి బాబు ఇది నీడతో తడిచేది కదా బాబు, ఏమైందో తెలియట్లేదు. మా నాన్నగారికి నేనంటే బాగా ఇష్టం కదా, వెనకాల నుంచి వచ్చి దొంగ అని దోబూచులాటని కళ్ళు మూసేస్తాను, అయిపోతుంది అని చెప్పి ఈ హడావుల్లో శివుడు లేస్తూ ఉంటే ఏమీ తెలియనట్టుగా వినాయకుడు వెనక్కి వెళ్ళి దొంగ దాగుడు మోతా దండాకో అయినా మూసేసాడు. పిల్లడు ఏదో ఆడుకుంటాడు అనుకో, ఆయనకన్నా ఆయన మూసుకున్నాడు, గొడవలేదు, వెల్ క్యాపింగ్. ఇది పౌరాణికమైనటువంటి భావన. ఒక జరిగినటువంటిది, అది మంచో చెడ్డో ఏదైనా, ఏ రసం భయంకర రసమో, భయానక రసమో, కరుణ రసమో, శృంగార రసమో ఏదైనా, ఒక భావుకత ద్వారా కవి ఒక కల్పన చేసినప్పుడు ఆ భావుకత ఆ కల్పనలోనే దాని పరిష్కారాన్ని చూపించాలి, అప్పుడు అందంగా ఉంటుంది. దానికి నాకు తిక్కన గారు ప్రేరణ. నిద్రంజందిన పాలనేత్రు నొడిలో నిద్రించు బాలుండునవు భద్రేభాననుడు ఏమి వింతయని చాపల్యంబు పీడింప నిర్నిద్రుండై చిటివ్రేలితో నుదుటి కన్రెప్పింత పైకెత్తెనో ఆ రుద్రాక్షి ప్రళయాగ్నికీలలు మిమును బ్లో అవుట్టనంజుట్టవే. గజముఖుడు ముందు కొంత కంగారు పడి తలను గంగాచరింతుండధార జల్లి, వీలు కాలేదు తండ్రికి వెనుక చేరి, తండ్రి వీలు కానంత తండ్రికి వెనుక చేరి బుల్లి చేతుల నిటలాక్షి మూసివేచి. ఆయన కళ్ళు మూస్తుంటే గ్రహించిన శివుడు అమ్మో పిల్లాడు వేళ్ళు ఎక్కడ అంటుకుంటాయో అన్నట్టుగా ఆయన చల్లబడ్డాడు, ఆయన కన్నా ఆయన మూసుకున్నాడు, అంతే. మరి తండ్రికి కొడుకు గురించి ఆలోచన ఉంటుందిగా. ఆ రకంగా వినాయకుడు తాను చాపల్యంతో చేసిన పనిని సవరించుకున్నాడు. ఇది పౌరాణికమైనటువంటి కల్పన, ఒక భావుకత కోసం, ఒక రసజ్ఞత ప్రేరేపించడం కోసం చేసింది. అయినా ఇలాంటివి జరిగినప్పుడు మనం చైతన్యవంతులం కావాలి. ప్రజలు అసలు ఇటువంటి సంస్థల వల్ల ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు బాధ్యత వహించాలి, ప్రజల ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఎందుకంటే ఈ ప్రమాదం జరిగాక కూడా అదే ప్రాంతంలో మళ్ళీ ఇంతటివి కాకపోయినా కొంతటివి 2-3 జరిగాయి, మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? పత్రికలు వారు రాస్తూనే ఉన్నారు వ్యాసాలు. నిజంగా పత్రికలు దేశానికి చేస్తున్న సేవ ఇటువంటి సందర్భాల్లో ఇంత అంతా కాదండి. ఇటువంటిది ఏదన్నా జరిగితే పత్రికల వల్ల నిజంగా మహర్షుల్లా పనిచేస్తారండి వాళ్ళు, మామూలు వాళ్ళ కాదండి. తపస్సే. ఎంత సమాచారం సేకరిస్తారో, ఎంతమందిని అడుగుతారో, ఎన్ని ఇబ్బందులు పడతారో, రాత్రింబోళ్ళు నిద్రాహారాలు మానేసి పత్రిక ప్రతినిధులు, పత్రిక యాజమాన్యాల దగ్గర నుంచి పత్రిక విలేకరుల వరకు అందరికీ నమస్కారం. నిజంగా మీ చిత్తశుద్ధికి, మీ శ్రమకి ఎంత యాతన పడతారోనండి. దానికి పరిష్కారాలు చెబుతారు, పెద్ద పెద్ద వ్యాసాలు శాస్త్రజ్ఞుల చేత రాయిస్తారు. సరే మా బోటి వాళ్ళు కవులు సిద్ధంగా ఉంటారు, పద్యాలు వాళ్ళు పద్యాలు, వచనాలు వాళ్ళు వచనాలు దూసేస్తూ ఉంటారు. మళ్ళీ మా గొడవ మాది.
అన్నీ చేయిస్తారండి పత్రికల్లో. కానీ ప్రజల్లో చైతన్యం ఏమవుతోందంటే అవి చదవరా, శాస్త్రీయమైన వ్యాసాలు చదవరండి ఇప్పటికీ పత్రికల్లో. చాలా ఆశ్చర్యం. ఏదో ఎవడో తిడితే దాన్ని ఆశ్చర్యంగా చదువుతారు తప్ప ఒక శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించి ఒక వ్యాసం వస్తే చదవద్దండి వెంటనే పత్రికల్లో. అప్పుడు అవి చదువుతారనే విషయం తెలిస్తే వాళ్ళు అవే రాస్తారే, ప్రజలు చైతన్యవంతులు అవుతారే. ఈ చాదస్తానికి ముగింపు పలికి చైతన్యవంతులమయ్యే ప్రయత్నం చేద్దామండి తెలుగు భాష కారణంగా.